సో హాయ్ హలో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే పొద్దున్నే అసలు చపాతీలు అయితే చేస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో కాలుస్తుంది ఇట్లా చేతితో నొత్తితే మా మమ్మీ ఇంకా కాల్చినట్టు. సో స్పూన్ అవన్నీ ఏది అవసరం లేదు, జస్ట్ చెయ్యి ఉంటే చాలు మా మమ్మీకి కాల్చడానికి చపాతీలు. సో పక్కన అయితే కొన్ని చపాతీలు అయితే వేసింది, నేనైతే తింటా. ఇంకా నాకైతే చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ వీడియోని చూసే ముందు అయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే కూడా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, మీరు లైక్ చేస్తే నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నా ఛానల్ కూడా గ్రో అవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల వీడియో అనేది కొంచెం చాలా మందికి ఎక్కువ పబ్లిష్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో సజెస్ట్ అవుతుంది మీరు లైక్ చేస్తే. చూసినా కదా, మేమైతే మళ్ళీ కొత్త గ్లాసులు అయితే తెచ్చుకున్నాము. ఇంతకు ముందే చాలా గ్లాసెస్ అయితే ఉండే తాగడానికి. సో ఇదైతే తీసుకొచ్చినాము కొత్తగా. ఇది బై 1 get 1 ఫ్రీ అని ఆఫర్ ఉంటే మా డాడీ తీసుకున్నాడు అనమాట. సో చూసినారు కదా, స్టిక్కర్ అయితే వీకినాం, కాకపోతే ఇంకా కొంచెం అట్లే ఉంది. ఇంకా దానికి ఏదో ఒకటి పెట్టి ఇట్లా కొంచెం నీట్గానైతే క్లీన్ చేసేయాలి స్టిక్కర్. సో ఇక్కడ బై 1 get 1 ఫ్రీ అనే స్టిక్కర్ అయితే వచ్చింది అని చూస్తున్నారు కదా. మంచిగా దీని మీద మంచిగా రాసిండ్రు కూడా, నాకైతే చాలా నచ్చింది. సో ఇలాంటివి అయితే 4 తీసుకొచ్చిండు. సో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. మంచిగా ఆఫర్ ఉందని చెప్పి, ఆ ఆఫర్ ఇంకా ఉంటే మళ్ళీ కూడా తీసుకొస్తా అని చెప్పిండు. ఇవి కొంచెం మంచిగా ఇంటికి వచ్చిన వాళ్ళకి జ్యూస్ పోసేయడానికి మంచిగానైతే చాలా లుక్ అయితే ఉంటుంది, బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే చెట్లు వేసిందని చెప్పిన కదా. సో ఇంట్లో అయితే ఇంకా కొంచెం చిన్నగా, సో దీంట్లో మొలకలు ఎలా వచ్చినాయో ఇంట్లో కూడా అట్లే మొలకలు వచ్చినాయి. కాకపోతే దీంట్లో కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఈ మొలకలు అనేవి మా మమ్మీ కొంచెం ఇంతవరకు పెరిగిన తర్వాత ఈ మొలకలు అయితే వేసింది. అందుకని చెప్పి ఇవైతే మంచిగా ఫాస్ట్గా అయితే వచ్చేసినాయి. అసలు 1 డేకి 2 డేకి వచ్చేసింది కదా మమ్మీ 1 డేకి వచ్చిందా 2 డేకి వచ్చిందా మమ్మీ? నువ్వు వేసినా 1 డేకి. సో మా మమ్మీ వేసిన 1 డేకే చూసిండ్రు కదా, మొలకలు అయితే వచ్చేసినాయి. అండ్ ఇదైతే సెకండ్ డే అనమాట, నిన్ననే వచ్చినాయి. సో ఇవైతే ఈరోజు స్టార్ట్ అయినాయి మొలకలు అనేవి, చిన్నగానైతే వస్తున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఈగలు లాంటివి అయితే వస్తున్నాయి కొంచెం. ఎందుకంటే ఏదో ఈగల దోమలు, ఎందుకంటే మనం ఇవి వేసినాం కదా. సో ఇవి కొంచెం పుల్లగానైతే ఉన్నాయి కొంచెము. సో వాసన వస్తుంది కదా నానబెట్టినప్పుడు. సో ఆ స్మెల్కి అయితే వస్తున్నాయి. సో ఇట్లా ఏదన్నా దీని మీద కప్పుకోవడానికి. మట్టి పచ్చిగా ఉంది కదా, అందుకు వస్తుంది. మట్టి పచ్చిగా ఉంటే కూడా వస్తుందా అదే? సో మట్టి పచ్చిగా ఉన్నందుకు వస్తుందంటే నేను దేనికో అనుకున్నాను. కాకపోతే ఇంకా మా డాడీ దీని మీద కూడా ఒక జాల అయితే తీసుకొస్తా అన్నాడు, ఈగలు దోమలు పట్టకుండా ఉండడానికి. ఎందుకంటే మనం మంచిగా దీన్ని ఏమంటారు, అది గడ్డి ఏమైంది గోధుమ గడ్డి జ్యూస్ తాగడానికి అయితే అవసరం కదా. మా మమ్మీ పిక్తుంది ఏంటిదో, ఏంది అట్లేస్తావు? సో చూసినాయి కదా ఎట్లేసిందో, చెట్టు అయితే ఎట్లేసిందో. సో చెట్టు అంటే చనిపోయిందంటే అందుకని మట్టి అయితే కింద వేసేస్తుంది మా మమ్మీ. ఏమైనా ఉన్నాయా ఈడ పురుగులు, చీమలు ఉన్నాయి ఈడ. సో ఫ్రెండ్స్ ఈడనైతే చీమలు అయితే ఉన్నాయి. అండ్ మన రణపాల చెట్టు అయితే ఉంది కదా, ఎట్లా వచ్చిందో పెద్ద ఆకులు అయితే అయినాయి. సో ఈ ఆకులు ఏంటి అంటే పెద్దగా అయితే దీంట్లో కొంచెం, సో అంటే పెద్దగా అయితే ఇవి కొంచెం సన్నగానైతే అవుతాయి. చిన్నగా ఉంటే లావు అని అయితే కొడుతుంది. సో చూస్తున్నారు కదా, ఈడ కూడా రన్నపాల చెట్టు మళ్ళీ కింది నుంచి అయితే ఎంతగానం వచ్చిందో. అసలు ఈ చెట్టు అయితే పెరుగుతూనే ఉంది. సో నాకేమైనా దెబ్బలు తాకినప్పుడు కూడా నేను ఈ చెట్టు అయితే పెట్టుకుంటుంటాను. సో మా మమ్మీ కూడా అప్పుడప్పుడు వాడుతుంటుంది. అండ్ మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళకి ఏమైనా ఇట్లా అయ్యిందన్నప్పుడు కూడా మేము చెప్తాము, సజెస్ట్ చేస్తుంటాము, దీనివల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయని చెప్పి. సో మా మమ్మీ అయితే ఏమేమో చూస్తుంది. ఇది ఆకు నాటుకుంది భూమిలోకి, దీంతో పాటు ఇది వచ్చింది. ఇది రణపాల చెట్టు లేక వచ్చింది, నాకేం తెలుసా, ఏమో నాకు తెలియదు ఏం చెట్టు. సో ఇది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక విషయం చూపించాలి, ఇది చూపించనే లేదు, మర్చిపోయినాను. సో మన బైక్ బుల్లెట్ అయితే ఉంది కదా. సో మొన్ననైతే అది August 15 మమ్మీ, August 15 రోజు అసలు తెల్లారి, అంటే ఆ రోజు కొంచెం ఫాస్ట్గా లేసారు కదా అందరూ. సో మేము కూడా తొందర లేచి అయితే బయటకు వచ్చినాం. మా డాడీ కూడా అప్పుడే లేచిండు. సో మేము వచ్చి మా మమ్మీ నిజంగా అసలు మమ్మీ ఎప్పుడు వచ్చిందంటే
బయట వచ్చింది వాటర్ పట్టుకోవడానికి అని చెప్పి. సో నీళ్ళు పట్టుకోవడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మీ. నీళ్ళు పట్టుకోవడానికి వచ్చి చూసింది, నీళ్ళు పట్టుకొని ఇంకా ఇంట్లోకి వస్తుందో లేదో ఇంకా చూసి షాక్ అయితే అయ్యింది. నాకు వచ్చి చెప్తుంది, నేను ఇంట్లో తెలుసా ఫ్రెండ్స్ ఎంత మెల్లగా చెప్తుంది అంటే అసలు ఏం జరగలేనట్టయితే చెప్పింది, అసలు ఏ రియాక్షన్ లేకుండా. సో నేనైతే చూసేసరికి వచ్చి నేనైతే షాక్ అయినండి. నాకు వచ్చి ఏం చెప్పిందంటే బండిని ఎవడో పీకిర్రు సీటుని అని అంటే అసలు షాక్ అయినా. మేము ఎవరు వీకిండ్రో ఏమో, అసలు నైట్కి నైట్ అయితే పీకి అయితే ఉండే. పొద్దున మేము చూసింది అదే షాక్ అయితే అయినాము. సో పిల్లి వీకిందా లేదంటే ఏదన్నా కుక్కనో లేకపోతే మనుషులు ఎవరు ఏం చేసిండ్రో తెలియలేదు. సో ఏమైందో మళ్ళీ ఇటు తెలియదు. సో సీటుని అయితే వీకేసిండ్రు. సో ఇదైతే మళ్ళీ చేపియాలన్నమాట ఈ సీటుని అయితే.